హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ 100 కోట్ల రూపాయలు షేర్ సాధించడమే కాదు, తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ట్రెండ్ చూస్తుంటే ఈ ఏడాది టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఓజీ నిలిచే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి పవన్ తో సహా సినిమాలో భాగమైన క్యాస్ట్ అండ్ క్రూ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా రివ్యూలపై పవన్ మాట్లాడారు. ఈ రోజుల్లో ఏదైనా కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన వెంటనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రివ్యూలు పోస్ట్ చేయడం మనం చూస్తున్నాం. సమీక్షల పేరుతో ఫస్ట్ షో పడకముందే సినిమాలోని విషయాలను లీక్ చేసేస్తున్నారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, యూట్యూబర్స్ సినిమా మొదలైన వెంటనే ఫోన్ తీసుకుని ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ షాట్ బాగాలేదు అంటూ పోస్టులు పెడుతున్నారు. వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు బాగుందో లేదో చెప్పడానికి ఫస్ట్ మీరు 2.5 గంటల సినిమా మొత్తం చూడండి, అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఈ రోజుల్లో అందరూ సినిమాని ఎంజాయ్ చేయడం మానేసి రివ్యూస్ మాదిరిగా తయారైపోతున్నారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి. పెరుగుట విరుగుట కొరకే అంటూ ఉంటారు కదా, ఈ కల్చర్ ఎక్కడో చోట పోకపోతే సినీ పరిశ్రమ నష్టపోతుంది అని అన్నారు పవన్ కళ్యాణ్. సినిమా కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడతాం. హరిహర వీరమల్లు చిత్రానికి నేనెంత ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు. ఎంతో కష్టపడి మేము అత్తారింటికి దారేది సినిమా చేస్తే, ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? 40 నుంచి 50 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం? ఆ టైంలో నేను పెట్టిన సంతకాలకు కాటమరాయుడు సినిమా వరకు డబ్బులు కడుతూనే ఉన్నాను. అందుకే సోషల్ మీడియా యూట్యూబర్స్ ఆలోచించి ఇలాంటి పనులు చేయాలి. దయచేసి సినిమాను చంపేయకండి. మీరు ఎంతమంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లేదు. మా ఉసురు తగులుతుంది, జాగ్రత్త. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి ఏడుపు తగులుతుంది. ఇష్టం లేకపోతే చూడకండి. సినిమాను కక్ష కట్టి చంపేస్తే చాలా మందికి కడుపు కోత మిగులుతుంది. సినిమాలు అంటే భయపడి ప్రొడ్యూసర్లు పారిపోయే పరిస్థితి వస్తుంది అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూవర్స్లో తయారైపోయారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి, తప్పు. పెరుగుడు విరుగుడు కొరకు అంటారు కదా, ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమల్కి ఎంత ఇబ్బంది పడడం నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 మంది చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుకోం. 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి, ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటమరాయుడు దాకా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు, దయచేసి సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త, మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయండి, అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల్లు కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది.